గరం గరం చాయ్ రెడీ. చాయ్ లవర్స్ చాలామంది ఉంటారు. మనలో పొద్దున లేవగానే కంపల్సరీ టీ కావాలంటారు కదా. మనం బయట హోటల్స్కి చాయ్ దుకాణంకి వెళ్ళినప్పుడు అడుగుతుంటాం కదా, బాబు స్పెషల్ చాయ్ అని అడుగుతుంటాం కదా. ఆ స్పెషల్ చాయ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. ఈరోజు మనం మంచి చాయ్ చేసుకుందాము. మీరు మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు స్పెషల్ చాయ్ తాగుతారా, మామూలు టీ తాగుతారా, మసాలా టీ తాగుతారా, ఏది తాగుతారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు స్పెషల్ చాయ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఈ కప్పుతో 2 కప్స్ టీ చేస్తున్నాను. అంటే ఇది మామూలు టీ కప్ అండి. ప్యాన్లో 1 కప్ వాటర్ పోసుకోవాలి. 1 టీ స్పూన్ టీ పొడి వేసుకుంటున్నాను. 1 కప్కి 1/2 టీ స్పూన్ టీ పొడి, నేనైతే అంతే వేసుకుంటాను. మీరు కొంతమంది స్ట్రాంగ్గా కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి 2 ఇలాచీలు అండి. 2 ఇలాచీలని దంచి పొట్టుతో సహా వేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ అల్లం ముక్క ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి, లేదా దంచుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నీళ్ళని మరగనివ్వాలి. 3 to 4 మినిట్స్ మరగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఒక 3-4 మినిట్స్ బాగా మరిగిన తర్వాత, అంటే మనకి వాటర్ క్వాంటిటీ తగ్గిపోతుంది, అప్పుడు షుగర్ వేసుకోవాలి. నేను 1 కప్కి 1 టీ స్పూన్ షుగర్ వేసుకుంటాను. మీరు మీ టేస్ట్ని బట్టి, మీరు తాగగలిగే దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1.5 కప్ పాలు పోసుకోవాలి. ఇప్పుడు ఇంకో 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఇలా 2-3 సార్లు పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చాయ్ స్పెషల్ చాయ్. టీ బాగా 2-3 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వడగట్టుకోవాలి. గరం గరం చాయ్ రెడీ. అంతే, చూసారు కదా, గరం గరం చాయ్ రెడీ అయిపోయింది. స్పెషల్ టీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టీ లవర్స్ ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. ఎలా అనిపించిందో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.